శమంతకమణి. శమంతకమణి అనేది సూర్యదేవుడు ప్రసాదించిన అద్భుత రత్నం. దీన్ని ధరించిన వారికి రోజుకు 40 కిలోల బంగారం లభించేది. అలాగే దీని వలన కష్టాలు రాకుండా ఉండేవి. సూర్యదేవుడు ఈ మణిని యాదవ వంశస్థుడైన సత్రజిత్కు ఇచ్చాడు. సత్రజిత్ తన సోదరుడైన ప్రసేనకు ఇచ్చాడు. ఒకరోజు ప్రసేన వేటకు వెళ్ళి ఆ ఒక్క సింహం చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఆ సింహాన్ని జాంబవంతుడు చంపి మణిని తన గుహల్లో భద్రంగా ఉంచుకున్నాడు. ప్రసేన కనిపించకపోవడంతో ప్రజలు శ్రీకృష్ణుడే మణిని తీసుకున్నాడని ఆరోపించారు. నిజాన్ని నిరూపించేందుకు కృష్ణుడు మణి కోసం వెతికాడు. ఆ ప్రయత్నంలోనే కృష్ణుడు జాంబవంతుని గుహల్లోకి వెళ్ళాడు. కానీ జాంబవంతుడు మణిని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఆ మణి కోసం ఇద్దరి మధ్య 28 రోజుల పాటు తీవ్ర యుద్ధం జరిగింది. పోరాటంలో జాంబవంతుడు కృష్ణుని బలాన్ని గమనించి ఇతను శ్రీరాముడే అని అర్థం చేసుకున్నాడు. వెంటనే కృష్ణుని పాదాల వద్ద శరణు వేడుకొని మణిని కృష్ణునికి అప్పగించాడు. తన కూతురు జాంబవతిని కృష్ణునికిచ్చి వివాహం చేశాడు. కృష్ణుడు తన అమాయకత్వాన్ని నిరూపించుకొని శమంతకమణిని యాదవ వంశస్థులకు తిరిగి ఇచ్చాడు.